తర్వాత ఇక్కడ పరమాత్మ పట్ల ఉన్న ఇంకొక అపోహల గురించి తీసుకుంటే, భగవంతుడు రక్షకుడు అని అంటారు. మరి భగవంతుడు ఏ రకంగా వచ్చి కాపాడతాడు? అసలు నిజంగా భగవంతుడే ఉంటే ఎందుకు ఈరోజు ఇన్ని దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ జరుగుతుంటే ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడన్న ప్రశ్న వస్తది. సో, ఇక్కడ భగవంతుడు మనల్ని ఏ రకంగా రక్షిస్తాడా అన్న విషయాన్ని ఒక కథ ద్వారా తెలుసుకుందాము. ఒక ఊర్లో ఒక భక్తుడు ఉంటాడు. ఆ భక్తుడు భగవంతుని యొక్క మహిమను పాడుతూ ఊరంతా తిరుగుతూ ఉంటాడు. సో, ఆ ఊరి జనం ఏం చేస్తారంటే ఇతను ఒక పిచ్చోడు అని చెప్పి, ఏదో తన ధ్యాసలో తను ఉంటాడు అని చెప్పేసి పిచ్చోడు అని చెప్పి రాళ్ళు కొట్టడం మొదలుపెడతాడు. ఆ రాళ్ళు కొట్టడం మొదలు పెట్టగానే వెంటనే ఆ భక్తుడు భగవంతుని తలుచుకుంటాడు. సో, భగవంతుడు కాపాడదామని వచ్చేంత లోపలనే ఆ భక్తుడు ఏం చేస్తాడంటే ఆ రాయి తీసి తిరిగి కొట్టడం మొదలు పెడతాడు. ఇంకా అక్కడ చేసేదేం లేక భగవంతుడు ఆగిపోతాడు. సో, ఇప్పుడు ఈ కథ ద్వారా మనకొచ్చే ప్రశ్న ఏంటంటే, మనము పిలిచిన ఎంతసేపటికి భగవంతుడు వస్తాడు? ఆయన వచ్చే వరకు ఆగాల? ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరమాత్మ ప్రతీది ఆత్మాన్న స్థాయిలోనే స్పందిస్తారు. ఎవరైనా మన పట్ల భౌతికమైన దాడులు చెయ్యాలి అని అనుకున్నప్పుడు పరమాత్మ ఏ రకంగా మనకి సహాయం చేస్తారంటే, ఇందాక చెప్పినట్టు విద్యాలయంలో జ్ఞాన యోగాల ద్వారా మనకి నేర్పించి చేయిస్తారు. సో, ఈ జ్ఞానంలో మన మొదటి పాఠంలో మనం ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపము, నిరాకార స్వరూపము, అవినాశి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. సో, భగవద్గీతలో కూడా ఆత్మ అవినాశి, ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుని తన యొక్క ఆత్మిక యాత్రలో ఉంటుందన్న విషయాన్ని తెలుసుకున్నాం. సో, ఇక్కడ మనం ఆత్మ అవినాశి అన్న జ్ఞానాన్ని తెలుసుకున్నాం భగవద్గీతలో. ఇప్పుడు ఈ సంస్థ ద్వారా, ఈ విద్యాలయం ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని ఏ రకంగా ఆచరణలోకి తీసుకురావాలన్నదే ఈ విద్యాలయం యొక్క గొప్పతనము. ఎందుకంటే స్వయాన పరమాత్మ చేత స్థాపించబడింది కాబట్టి ఆయన యొక్క జ్ఞాన యోగాల ద్వారా ప్రతీదీ సంభవమే. సో, ఇప్పుడు భగవంతుడు రక్షకుడు అన్న విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, ఎప్పుడైతే జ్ఞానంలో నేను అవినాశి ఆత్మను, ఐ యామ్ అన్ ఎటర్నల్ సోల్ అన్న విషయం తెలుసుకున్న తర్వాత, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇక్కడ భగవద్గీతలో యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అంటే అన్యులను తలుచుకోకుండా నన్ను నిరంతరం ధ్యానిస్తే మీ యొక్క యోగక్షేమం అంటే మీ యొక్క భద్రతను కూడా నేనే చూస్తాను అన్నాడు. అంటే